ముఖ్యమంత్రి హోదాలో జగన్ తాడేపల్లిలోని సొంత ఇంటినే క్యాంపు కార్యాలయంగా మార్చేసుకుని కోట్లాది రూపాయల ప్రజాధనంతో సకల రాజభోగాలు అనుభవించారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ప్రజాధనంతో విలాసవంతమైన ఫర్నిచర్ కొనుగోలు చేసి సొంతానికి వాడుకున్నారన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేనందున ఫర్నిచర్ను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. 5 ఏళ్లలో విలాసాల కోసం 45 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన జగన్ ఆ సొమ్మంతా ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి, మీరు ఈ రోడ్డు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఈస్ పబ్లిక్ ప్రాపర్టీ, సరే వెనకాల మీ రక్షణ కోసం ఒక 3.5 కోట్లు పెట్టి స్థలం కొన్నారట. అది గవర్నమెంట్ స్థలమే కాబట్టి అది ఎలాగో గవర్నమెంట్ ఉంచుకుంటుంది. లేదు, ఇంకా మీకు ఆ అమౌంట్ అంతా ఇంకొంచెం జనరస్గా అయినా సరే ఎవరు కూడా సూటిపోటి మాటలు లేకుండా ఫర్నిచర్ కొట్టేశాడు, లేకపోతే కంప్యూటర్లు కొట్టేశాడు, ఎందుకంటే మీరు తిరిగి ఇవ్వలేదనుకోండి ఆ డబ్బు. కంప్యూటర్ కొట్టేశాడంటారు, సోఫాలు కొట్టేశాడంటారు, పెద్ద పెద్ద టీవీలు కొట్టేశాడంటారు. ఇవన్నీ అవసరమా? ఆర్థికంగా చితికిపోయిన కోడెల గారినే మరి అంతగా మాట్లాడారు. మరి ఆర్థికంగా దేశంలోనే అత్యంత ధనికుడైన మీకు పోనీ కాదుకూడదంటే రూపాయి జీతం తీసుకున్నాను, ఈ 5 ఏళ్ళలో నాకు ఒక 50 లక్షలు అంత జీతం వచ్చేది, అదో 1 కోటి రూపాయల జీతం వచ్చేది అనుకుంటే పోనీ ఆ 1 కోటి అన్న మినహాయం చేసుకోండి. మీరు చేసిన అమౌంట్లో ఆ ఫిగర్ ఎంతో సంషేర్గా తేల్చి కట్టేస్తే ఇటువంటి నీలాపనిందలో పడవలసిన అవసరం ఉండదు. తలెత్తుకుని మీరు తిరిగే అవకాశం ఉంటుంది. ఇది మీకు నా సలహా అనుకోండి, సూచన అనుకోండి, మరేదైనా అనుకోండి. ఏమనుకున్నా మటుకు ఆ డబ్బులు మటుకు కట్టేయండి.